మిత్రులారా, శుభోదయం. నేను సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త. మిత్రులారా, సహకార ధర్మపీఠం గత 2 వారాలుగా సహకార ప్రవచనంలో ఇది 4వ ప్రవచనము. మిత్రులారా, ఇంతవరకు మనము సహకార ప్రవచనంలో సహకార విధానము, ప్రయోజనాలు ఒకటి, రెండవది సంకర ఆర్థిక విధానము, మూడవది సహకార విధానము, ప్రజల ఆర్థిక విధానం అనే అంశంపై తెలుసుకున్నాం. ఈరోజు సహకార గుర్తింపు, ఏ సంస్థను సహకార సంస్థగా అనబడుతుందనే దాని మీద గుర్తింపు అంశంలో ఈరోజు తెలుసుకుందాం. ఈ గుర్తింపు అంశము తెలుసుకున్నప్పుడు క్లుప్తంగా మనము ఒక సహకార ఆర్థిక విధానం ఉనికిలో వచ్చిన అంశాన్ని మనం తెలుసుకోవడం అవసరం అవుతుంది. ఎందుకంటే 1840 సంవత్సరాలు ఆ ప్రాంతంలో యూరోప్లో పారిశ్రామిక విప్లవం తెచ్చిన మార్పుల వలన పెట్టుబడిదారులకు, ప్రజలకు అంతరాలు పెరిగి వ్యవస్థలో అనేక అరాచకాలు, ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఆ సందర్భంలో ఈ సహకార ఆర్థిక విధానం ముందుకు వచ్చింది. ఈ సహకార ఆర్థిక విధానం ప్రతిపాదకులు పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలోని ఉన్న వ్యతిరేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని సంస్కరిస్తూ సహకార ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ఒకటి ఏంటంటే, పెట్టుబడిదారులు మాత్రమే వ్యాపారం నిర్వహిస్తారు. అది ఒకటి అంశం. రెండవది ఏంది, వ్యాపారం లాభం పొందడానికి ఈ పెట్టుబడిదారులు ఐక్యమవుతారు. మూడవది, వ్యక్తుల దోపిడీ, అనుచితంగా వ్యక్తుల యొక్క అవసరాలను ఆసరాగా చేసుకుని ఈ వ్యాపారం నిర్వహిస్తారు. ఈ క్రమంలో దోపిడీ అనేది సహజంగా నడుస్తుంది. సో మళ్ళీ అది గ్రహించి దాన్ని సంస్కరిస్తూ పెట్టుబడిదారులను కాకుండా వినియోగదారుల ద్వారానే ఆర్థిక వ్యవస్థ నిర్మితం కావాలి, ఆ రకంగా దోపిడీ అనేది ఉండదనేది సహకార విధాన కర్తలు ముందుకు వచ్చారు. ఎట్లా అంటే, సహకార విధానంలో వినియోగదారులు అంటే ఒకే రకమైన అవసరాలు కలిగిన వ్యక్తులు ఒక వ్యక్తిగా ఐక్యమవుతాడు. ఇట్లా ఐక్యమై సహకార సంస్థను ఏర్పరచుకొని అతను తన యొక్క అవసరాలను సాధించుకుంటాడు. ఇక్కడ అంశం ఏంది, వినియోగదారుడు అంటే వినియోగ అవసరాలు ఉన్న అతనికే సభ్యత్వం ఇవ్వబడుతుంది, పెట్టుబడిదారునికి దీంట్లో సభ్యత్వం ఇవ్వబడదు. అంటే ఏంది, సహకార సంస్థలో సభ్యులు విధిగా వినియోగం చేసుకుంటారు. వినియోగదారుల యొక్క అసోసియేషనే సహకార సంస్థ. ఇక్కడ సభ్యత్వం. అదే పెట్టుబడిదారుల పెట్టుబడి పెట్టడం ద్వారా అతను వాటాదారు అవుతాడు. ఇక్కడ వినియోగదారుడు వినియోగము సేవలు పొందడానికి ఈ సహకార సంస్థలో సభ్యత్వం పొందుతాడు. ఇది భేదం. రెండో అంశం, వాటాలు. పెట్టుబడిదారీ వ్యవస్థలో, ప్రైవేట్ వ్యవస్థలో వాళ్ళ యొక్క వాటాలను బహిరంగ మార్కెట్లో అమ్మబడుతాయి. కానీ సహకార సంస్థలో వాటాలు సభ్యేతరులకు అమ్మబడవు. ఇది ప్రధానమైన మౌలిక సూత్రం. ప్రైవేట్ ఆర్థిక విధానానికి, సహకార ఆర్థిక విధానానికి మౌలికంగా వేరు చేస్తున్న అంశం ఇదే. ఎందుకు అంటే, ప్రైవేట్ విధానంలో మార్కెట్ వ్యవస్థలో బహిరంగ మార్కెట్లు అమ్మడం ద్వారా అదనపు విలువ కానీ, ప్రజలను అనుచిత ఉత్పత్తికి సంబంధం లేకుండా వాటాలను మార్కెట్లో అమ్మడం ద్వారా హైయెస్ట్ ఆ వాటాలు చేయి సభ్యులు చాలా
సభ్యులు కాదు, ప్రజలు మోసపోతూ అవి జరుగుతున్న క్రమంలో అది దోపిడీ విపరీతంగా జరుగుతుంది. సో అటువంటి వ్యవస్థ నిర్మాణం కాకుండా సమాజంలో ఇక్కడ ఏంటంటే సభ్యులు తమ వాటాలను సభ్యేతరులకు అమ్మడానికి వీల్లేదనేది ప్రధాన నిషేధం దీంట్లో. సో ఇక్కడనే ఏంటంటే సమాజాన్ని కూడా సంస్కరింపబడేది. అక్కడేంది ఆ సమాజంకు రీతులు, సమాజము ఒక సక్రమైన రీతిలో పోవడానికి ఆ ప్రైవేటు ఆర్థిక విధానము సహకరించదు. అతను ప్రైవేట్ ఆర్థిక విధానం ఏంది, లాభాలు పొందడానికి ఏదైనా ఏ రకమైన గిమ్ముకులు చేసి వాటా విలువను పెంచుకుంటాడు. ఇక్కడ అంటే దానివల్ల ఏంది, సమాజంలో ఒకరిని అనుచితంగా మోసం చేసినట్టే కదా. సో ఇక్కడ ఈ సహకార విధానంలో అటువంటి మోసానికి అవకాశం లేకుండా సహకార వాటాలు ఈ సభ్యేతరులకు అమ్మబడదు అనేది ఇది రెండో సూత్రం. మూడో ఇక్కడేంది, ఫస్ట్ సూత్రం ఏంది, ఇక్కడ వినియోగదారులు ఐక్యం కావడము. రెండో సూత్రం ఏంది, సహకార సంస్థల వాటాలు సభ్యేతరులకు అమ్మవడం. మూడోది ఏంది అంటే పెట్టుబడిదారి విధానంలో ఆ యొక్క విధానం యొక్క లక్షణం ఏంటంటే ప్రజలకు ఆర్థిక హక్కులను అంచబడతాయి, ప్రజాస్వామ్య హక్కులు అంచబడతాయి. ఆ పెట్టుబడిదారి విధానంలో సహజంగా ఆ లబ్ధి పొందడానికి, ఆ ప్రజలను అణిచి ఉంచడానికి వాళ్ళ యొక్క హక్కులను, ప్రజాస్వామిక హక్కులను, ఆర్థిక హక్కులను అక్కడ ఆ విధానంలో అంచబడుతుంది. ఈ సహకార విధానంలో అలా కాదు. ఈ హక్కులను ఏ రకం కల్పించింది, ఎప్పుడైతే వినియోగదారులు ఐక్యమై వ్యవస్థ నడుపుతున్నారో వాళ్ళు ప్రజాస్వామికంగా నిర్వహణ, వాళ్ళ సభ్యుల యొక్క ఎన్నిక ద్వారా ఎన్నికైన వ్యక్తుల ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అంటే ఇక్కడ ప్రజాస్వామిక హక్కు గుర్తింపబడింది. అదే రకంగా ఇక్కడ రెండవది అంశం ఏంటంటే అక్కడ వాటాల ప్రైవేటు విధానంలో వచ్చిన లాభాన్ని వాటా పెట్టిన నిష్పత్తి ప్రకారం పంపిణీ జరుగుతుంది. సహకార విధానంలో అలా కాదు. వినియోగదారుడు చేసిన వినియోగ నిష్పత్తి ప్రకారము ఇతనికి దాంట్లో లాభం అన్నారు కానీ లాభం అనుకుందాం, దాంట్లో పంపిణీ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇక్కడ వివరణ ఏంటంటే సహకార సంస్థలో ఒక ఎరువులు కొన్నారు అనుకోండి. ఎరువులు ఒక సభ్యునికి 10,000 వాటాధనం ఉంది, ఇంకో సభ్యునికి 1,00,000 వాటాధనం ఉంది. అతను రుణం తీసుకున్నాడు. ఆ విధంగా ఉన్నాడు. ఈ 10,000 వాటా ఉన్న వ్యక్తి కానీ ఒక 1,00,000, 2,00,000 ఎరువులు కొనుగోలు చేసిండు. కానీ 1,00,000 వాటా ఉన్న వ్యక్తి ఏమీ కొనుగోలు చేయలేడు, ఓన్లీ రుణమే తీసుకున్నాడు. సో ఇప్పుడు ఈ సంస్థ ద్వారా అప్పుడు లాభాల పంపిణీ ఎట్లుంటుంది, ఈ వాటా ఎవరైతే ఎక్కువ వ్యాపారం చేసిండ్రో ఆ నిష్పత్తి ప్రకారము ఆ సంఘం నిర్ణయించిన లాభాంశంను ఈ వినియోగదారునికి చెందుతుంది, కానీ వాటాదారునికి చెందదు. వాటాదారునికి ఏం చెందుతుంది, ఓన్లీ వాటా మీద సంఘం నిర్ణయించిన మినిమం డివిడెండ్ చెల్లింపబడుతుంది. అదే బ్యాంక్ రేటు స్థాయిలో అతనికి చెల్లింపబడుతుంది. కానీ లాభాల పంపిణీ అతనికి ఉండదు. కానీ లాభాల పంపిణీ ఎవరైతే సంఘం ద్వారా వ్యాపారం చేసినరో అతనికి లాభాల పంపిణీ ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ సూత్రబద్ధమైన న్యాయబద్ధమైన లాభాల పంపిణీ జరుగుతుందనేది మనకు దీనిలో అర్థమవుతుంది. ఏంది, వినియోగదారుడు ఏమనుకుంటాడు, దీనిలో సహకార సంఘంలో అధిక ధర ఉంది అనేది భావించడు. ఎందుకంటే ఆ లాస్ట్కు మళ్ళీ లాభం అతనికే చెందుతుంది, కానీ వినియోగం చేయని సభ్యునికి ఈ లాభాంశంలో రాదు. సో ఇది ప్రధానంగా సహకార వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థకున్న భేదాలు. ఇది మనంలో తెలుసుకున్నట్టు ఇది ప్రజల ఆర్థిక వ్యవస్థ అని మనం తెలుసుకున్నాము. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ ఓన్లీ సమాజంలో ఉన్న ఒక 5-10% వ్యక్తులది. కానీ సహకార వ్యవస్థ మొత్తము సుమారు 70% ప్రజల ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ
పెట్టుబడిదారీ ఆర్థిక విధానం నడుపుతున్న ప్రభుత్వంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేకంగా నియంతృత్వంగా నడపబడుతున్న సామ్యవాద ఆర్థిక విధానంలో ఇది అమలు చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇది మొత్తం ప్రజల ఆర్థిక వ్యవస్థ కాబట్టి ప్రజలకు న్యాయబద్ధమైన పంపిణీ జరగాలంటే వామపక్ష సామ్యవాద ఆర్థిక విధానంలో కూడా సహకార విధానాన్ని అమలు చేస్తారు, పెట్టుబడిదారు ఆర్థిక విధానంలో కూడా అమలు చేస్తారు. ఎందుకంటే సామ్యవాదంలో అంశంలో ప్రభుత్వంలో కూడా ఈ సహకార ఆర్థిక విధానం అమలు కాకుంటే అంటే అక్కడ ఆర్థిక ప్రజాతంత్ర ఆర్థిక హక్కులు కోల్పోతే అది మళ్ళీ కూలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ కూడా పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో కూడా ఇది అమలు చేయకుంటే పెట్టుబడే హైయెస్ట్కి పోతుంది, ఇది అమలు చేయకుంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ కూడా కూలిపోతుంది. సో ఏ ఆర్థిక విధానమైనా కొనసాగాలి అంటే సహకార విధానం అమలు చేయాలి. అది సూత్రబద్ధంగా అమలు చేస్తేనే ఆ ప్రభుత్వాలు ఆర్థిక విధానాలు కొనసాగుతాయి అనేది మనము తెలుసుకోవాలి. ధన్యవాదాలు.